వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున బాలకృష్ణకి సీమలో చంద్రబాబు నాయుడు కొత్త బాధ్యతలు ఇవ్వబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే బాలకృష్ణ కేవలం హిందూపూర్ కాన్స్టిట్యున్సీ ప్రచారానికి మాత్రమే పరిమితమై ఉన్నారు. అలాంటి బాలకృష్ణకు రేపటి ఎన్నికల్లో ఇంకా దాదాపు నెల రోజులకు టైం ఉంది. ఎన్నికల కోసం దాదాపు 25 డేస్ ఉందని అనుకోవాలి. ఇలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు బాలకృష్ణను మొత్తం సీమ బాధ్యతలన్నీ కూడా ఇవ్వబోతుందని చర్చ జరుగుతోంది. పర్టికులర్గా కొన్ని కాన్స్టిట్యున్సీని సెలెక్ట్ చేసి రాయలసీమలోని 4 జిల్లాల్లో పర్టికులర్గా కొన్ని కీలక కాన్స్టిట్యున్సీలను సెలెక్ట్ చేసి ఆ కీలక కాన్స్టిట్యున్సీల్లో అత్యంత కీలకమైన ప్రచార బాధ్యతలను బాలకృష్ణకి ఇవ్వబోతున్నారని చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఒకవైపు హిందూపూర్లో హ్యాట్రిక్ మీద బాలయ్య ఫోకస్ పెట్టారు. అంతకుముందు మనం చూసినట్లయితే కూడా ఎప్పుడూ టీడీపీకి అవసరమైన చోట తను పనిచేయడం తప్పి రాజకీయాల్లో ప్రత్యక్షంగా బాలకృష్ణ పోటీ చేసిన సందర్భం అయితే గతంలో లేదు. అలాంటి బాలకృష్ణ మొదటిసారిగా 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయడం జరిగింది. అది కూడా హిందూపూర్ నుంచి. అప్పట్లో అక్కడ అబ్దుల్ గనీ అనే అభ్యర్థి ఉన్నారు. ఆయన పక్కన పెట్టి మరీ బాలకృష్ణకు సీట్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు. దెన్ బాలకృష్ణ మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుచున్నారు 2014 ఎన్నికల్లో. పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. మంత్రి పదవి బాలకృష్ణ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు అంత సోబర్గా వ్యవహరించకపోయినా బాలకృష్ణ కూడా అంత సీరియస్గా దాన్ని తీసుకోలేదనే చెప్పుకోవాలి. ఇక అదే సమయంలో మనం చూసినట్లయితే 2019 ఎన్నికల్లో కూడా బాలకృష్ణకు హిందూపూర్ టికెట్ అయితే చంద్రబాబు నాయుడు మరోసారి కేటాయించారు. మరోసారి బాలకృష్ణ అక్కడి నుంచి హిందూపూర్ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అత్యధిక స్థానాలు స్వీప్ చేసే ప్రయత్నం చేసిన రాయలసీమలో కూడా బాలకృష్ణ అండ్ దాని పయ్యావులు కేశవ్, చంద్రబాబు నాయుడు ముగ్గురు ఎమ్మెల్యేలు గెలిచారు. అందులో బాలకృష్ణ కూడా ఒకరు. అత్యంత కీలకమైన కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. హిందూపూర్ ఎంపీగా వైసీపీ ఖాతాలో పడినప్పటికీ అది మాధవ్ ఖాతాలో, బట్ ఎమ్మెల్యేగా మాత్రం బాలకృష్ణ అనే గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే మనం చూసినట్లయితే కూడా ఇదంతా ఒక ఎత్తు అయితే గత ఎన్నికల సమయం నుంచి కూడా పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. బాలకృష్ణ వైపు నుంచి చూస్తే అటు మూవీస్లో కావచ్చు, ఇటు ఆయన యాంకర్గా ఒక ఆహాలో ఒక కొత్త షో మనం చూస్తూ వచ్చాం అన్స్టాపబుల్. అట్లా తను సక్సెస్ఫుల్ అయి ఉన్నారు. ఇక అదేవిధంగా కొన్ని బ్రాండ్ అంబాసిడర్గా కూడా కొన్ని యాడ్స్ కూడా ఆయన పనిచేస్తున్నారు కొన్ని బ్రాండ్స్కు. ఇంకా ఆ తర్వాత యో హీరోల సినిమాలకు కూడా ఎన్నో సినిమాలకైనా ప్రీ రిలీజ్ ఫంక్షన్లకు కూడా వెళ్ళున్నారు. ఇలా ప్రతి విషయంలో కూడా బాలకృష్ణ అటు సినిమాల్లో కావచ్చు అన్నింటిలో బిజీ అయినప్పటికీ బట్ కాన్స్టిట్యున్సీని మాత్రం వాళ్ళ వైఫ్ ఆమె చూసుకుంటూ వచ్చారు, వసుంధర. ఆమె ప్రచారం చేస్తూ వచ్చారని అనుకోవాలి ఇన్ని రోజులుగా. సో అలాంటి బాలకృష్ణ షూటింగ్లకి ప్రజెంట్ బ్రేక్ ఇచ్చి మరీ తన కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ పెట్టారు. ఇక వైసీపీ వైపు నుంచి చూస్తే అక్కడ దీపిక పోటీలో ఉన్నారు. అటువైపు నుంచి చూస్తున్నట్లయితే కురుబ సామాజిక వర్గానికి చెందిన ఆవిడ వాళ్ళ హస్బెండ్ వేణు ఎవరైతే ఉన్నారో ఆయన పెద్దిరెడ్డికి ఫాలోయర్గా పేరుంది, రెడ్డి సామాజిక వర్గం. అయినప్పటికీ కురుబ సామాజిక వర్గ కోటాలో ఒక బీసీ అభ్యర్థి అయిన దీపికకు జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు. అక్కడ చూసినట్లయితే ఒక ఇక్బాల్ మొన్నటిదాకా అక్కడ టికెట్ రేస్లో ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. బట్ టికెట్ ఇవ్వని కారణంగా ఇటీవలే ఆయన వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి రావడం జరిగింది. ఇక మరోవైపు చూస్తే ఇటీవలే మరణించిన రామకృష్ణ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అగైనెస్ట్గా ఉన్నారు దీపికకు, వైసీపీకి. ఇంకోవైపు చూసినట్లయితే ఆల్రెడీ నవీన్ నిశ్చల్ బాలకృష్ణ చేతిలో ఒకసారి ఓడిపోయినారు ఆయన 14లో. ఆయన కూడా టికెట్ ఆశించి భంగపడ్డ నేతగా ఉన్నారు. కేవలం పెద్దిరెడ్డి అనుచరుడన్న కారణంగానే బాలకృష్ణకి చిక్ పెట్టేందుకు దీపికని అక్కడ టికెట్ ఇచ్చే ప్రయత్నం అయితే జరిగింది వైఎస్ఆర్సీపీ వైపు నుంచి. అయితే అదే స్థాయిలో బాలకృష్ణ హ్యాట్రిక్ కొడతారని అంచనాలు కూడా వస్తున్నాయి. వైసీపీలో ఉన్న విత్ ఇన్ ద గ్రూప్స్ ఈజీగా బాలకృష్ణకి హ్యాట్రిక్ని తెచ్చిపెడతారని అంచనాలు వస్తున్నాయి. అదే సమయంలో ఈసారి బాలకృష్ణ పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి అవడం కూడా ఖాయమనే అంచనాలు కూడా వస్తున్నాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈరోజు మరో యాంగిల్లో మనం చూసినట్లయితే ఇక కేవలం హిందూపూర్లో ఎలాగూ సెక్యూరిటీ జోన్లోకి బాలకృష్ణ వచ్చారు కాబట్టి టీడీపీ చేయించుకున్న సర్వేల్లో కూడా అదే స్పష్టమవుతోంది కాబట్టి ఈరోజు రాయలసీమలోని కొన్ని కీలక కాన్స్టిట్యున్సీల్లో బాలకృష్ణతో ప్రచారం చేయించాలని కూడా చంద్రబాబు నాయుడు ఆలోచన చేస్తున్నారు. అందుకే దానిలో భాగంగానే కడప అదేవిధంగా కర్నూలులోని కొన్ని కీలక కాన్స్టిట్యున్సీలని ఆయన సెలెక్ట్ చేయబోతున్నారు. ఎలాగో అనంతపురంలో బాలకృష్ణ ప్రచారం ఆల్రెడీ శురు చేశారు కాబట్టి. సో అందుకే ఈరోజు ఇదే క్రమంలో సీమలో బాలయ్య ఆల్రెడీ ఆయనకు ఒక క్రేజ్ ఉంది. పలు సినిమాలతో రాయలసీమ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన బాలకృష్ణ సినిమాలు ఒక సీమసింహం కానీ, ఒక నరసింహనాయుడు కానీ, ఒక సమసింహారెడ్డి కానీ చాలా హిట్ అయ్యాయి. అదే స్థాయిలో ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది బాలకృష్ణకి అక్కడ. సో అందుకనే బాలకృష్ణని ఈ రోజున అక్కడి నుంచి పూర్తి స్థాయిలో ప్రచార బాధ్యతలు ఇవ్వాలి. పర్టికులర్గా కొన్ని కీలక కాన్స్టిట్యున్సీలు సెలెక్ట్ చేసి మరి బాలకృష్ణ అక్కడ ప్రచారానికి దించాలని కూడా చంద్రబాబు నాయుడు లెక్కలు కడుతూ ఉన్నారు. మరి హిందూపూర్లో వర్కౌట్ అయిన విధంగానే బాలకృష్ణ సీమలో బాలయ్య ప్రచారం ఎంతవరకు కూడా టీడీపీకి వర్కౌట్ అవుతుందనేది మాత్రం మనం చూడాల్సింది.